హాయ్, దిస్ ఇస్ పాలెటి. ఓ రోజు మార్నింగ్ లేచి నేను మా నాన్న పక్కూరికి పాలు పోయడానికి వెళ్తుండే. మార్నింగ్ వేసి బర్రె పాలు తీసుకొని పక్కూరిలో పోయడానికి వెళ్ళేవాడు. అదే మేము లేచేసరికి ఉండేవాడు కాదు. అయితే ఒకరోజు నేనేం చేశానంటే, మా నాన్న వెళ్ళాడని చెప్పేసి తర్వాత నేను ఊర్లోకి వెళ్ళాను. ఇంకా లేవగానే మా వాళ్ళు, మా అమ్మ, మా చెల్లె ఇంకా లేవలేదు. నేను ఊర్లోకి వెళ్ళి మా నాన్న వస్తాడు కదా, ఆ సైకిల్ మీద అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కి రావచ్చు అని చెప్పేసి నేను మార్నింగ్ లేచి వెళ్ళా. అయితే నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా. సీట్ వాళ్ళ ఇంటి దగ్గర ఆ దారి గుండా వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా. అప్పుడు ఒక అతను నా దగ్గరికి వచ్చి, అరే మీ అమ్మ ఆడ ఏడుస్తుంది, మీ అమ్మ అక్కడ ఏడుస్తుంది, నువ్వేందు ఇక్కడ ఉన్నావేంది అని చెప్పాడు. ఏంటంట, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటే, నేను మార్నింగ్ వీళ్ళకి చెప్పకుండా వచ్చినా కదా, నేను సైకిల్ ఎక్కాలన్న ఆతృతతో వీళ్ళకి చెప్పలేదు, చేయలేదు. నేను ఊళ్ళోకి వచ్చేసరికి మా అమ్మేమో పోయేసరికి ఏడుస్తూ ఉంది, ఎక్కడ పోయినవరా అని. నేనేమో కొడుతుందేమో నేను అనుకున్నా, కానీ ప్రేమగా హత్తుకుంది. ఎందుకంటే కనిపించకపోయేసరికి ఒకేసారి అంటే హత్తుకుంటారు. అందుకే కొన్నిసార్లు మనకు చేసే చిన్న పనులైనా కానీ చిన్న పనులైనా కానీ తల్లిదండ్రులకు మన మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. అది కదా నా జీవితంలో అదొక సంఘటన, చెప్పకుండా వెళ్ళిపోవడం. సైకిల్ మీద ఎక్కాలని ఆశిస్తుంది, అదొక సంఘటన, అది మధురానుభూతి. థ్యాంక్ యూ.